ఎందుకంటే మనిషి జీవితం ఏపాటిది, మన బ్రతుకులు ఎలా ఉన్నాయో ఒకసారి దేవుడి సన్నిధిలో, దేవుని సమ్ముఖంలో మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనము దేవుని కొరకు బ్రతకడం కంటే దేని కొరకైనా బ్రతకడానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అది మన జీవితాలని ఎలాంటి పరిస్థితులకు నెట్టేస్తుందో ఈ కొద్ది మాటల ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సోదర సోదరిమణులారా, మనిషి ఆయుష్కాలం మనిషికి తెలుసా? మీ ఆయుష్కాలం మీకు తెలుసా? చెప్పండి. మీ ఆయుష్కాలం, మన ఆయుష్కాలం ఎంతో మీకు తెలుసా? ఇక ఎన్ని పుట్టినరోజులు జరుపుకుంటారు, ఎన్ని మ్యారేజ్ యానివర్సరీలు జరుపుకుంటాం, ఎన్ని బిల్డింగ్ యానివర్సరీలు జరుపుకుంటాం, సిల్వర్ జూబులు జరుపుకోగలరా? ఆలోచించండి. మనం ప్రతి దినాన్ని కూడా చాలా నిర్లక్ష్యంగా పోనిస్తుంటాం. ప్రతి దినం నిర్లక్ష్యంగానే మనం ఏం చేస్తుంది, దీన్ని వదిలేసుకుంటున్నాం. దినం దాని యొక్క ప్రాముఖ్యత అర్థమైతే నీ జీవిత దినాలని, మన జీవిత దినాలని ఉన్నతంగా అయితే నడిపించుకుంటాం. ప్రియులారా, మోషే గారు తన జీవిత చరమాంకంలో ఓ అద్భుతమైన కీర్తన అయితే వ్రాశారండి. అదే మోషే గారి ప్రార్థన అంటారు. మోషే ఏమని ప్రార్థించాడో తెలుసా? మోషే ఏమని ప్రార్థించాడో తెలుసా? కీర్తన గ్రంథం నుంచి 90వ కీర్తన 1 నుంచి ఆఖరి వచనాలు అంతా మోషే గారి ప్రార్థనేనండి. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అంటూ పైన హెడ్డింగ్ ఇస్తారు. అమ్మా, నేను చదవలేదు. ఇందులోని 10వ వచనం చదువుకుందాం మనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 8 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము అంటాడండి. దైవజనుడైన మోషే చేసే ఈ ప్రార్థన మనం చేయగలమా? ఆలోచించండి. దైవజనుడైన మోషే చేసే ప్రార్థనలో ఏముందంటే, మా సంవత్సరాల రోజులు 60 సంవత్సరాలు, లేకపోతే కలిపితే మరో 10 సంవత్సరాలు, 60 లేక 70 సంవత్సరాలట. మా ఆయుష్కాలము 60-70 సంవత్సరములు, అధిక బలము ఎడల 80 సంవత్సరాలు అంటాడండి. ప్రియులారా, ఈరోజు నా ఆయుష్కాలం ఎంత అని మీకు తెలుసు. మీ ఆయుష్కాలం ఎంతో మీ వయసుని బట్టి మీరు చెప్తుంటారు. ఇంకా ఎక్స్ట్రా ఉందో లేదైతే చెప్పడానికి వీలు లేదు. కానీ చెప్పడానికి అవకాశం ఉందో? ఏవైనా చెప్పగలమా? ఒకసారి ఆలోచించండి దేవుడు ప్రియమైన పిల్లలారా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, దీన్ని మనం ధ్యానిస్తే చాలా మంచి విషయాలు దేవుడు దీంట్లో అయితే మనకి చెబుతున్నాడండి. మానవ జీవితం యొక్క స్వభావాన్ని ఒకసారి ఆలోచించండి. మనిషి జీవితం యొక్క స్వభావాన్ని ఆలోచించండి. నశ్వరమైనది అంటే నశించిపోయే స్వభావం కలిగినది. అవునా కదా? ఎలా నశించిపోతే? మీ అందమైన కురులు వయసు పెరుగుతున్న కొద్ది ఏమవుద్ది? అవి తరిగిపోతా ఉంటాయి. వెంట్రుకలు నశించిపోతుందా? నశించిపోతుందా? తర్వాత ఏంటంటే, మీ యొక్క అద్భుతమైన ముఖం ఏమవుతుంది? తర్వాత మాడిపండు బాగా ముగ్గిపోతే ఏమైపోద్ది? అది అలా కుళ్ళిపోతే ఏమైపోద్ది? అలా కనబడుతుంది. ఫస్ట్ మామిడిపండు నిగనిగలాడుతుంది కదా, అలా ఉంటుందండి. ఆలోచించండి. ఈ లోకంలో ఈ జీవితం ఈ నశించిపోయే స్థితికి చేరుకునే పరిస్థితిలో ఉందనుకున్నప్పుడు, ఈ జీవితాన్ని నశించిపోవడానికి మునిపే ఏం చేయాలి? మనం దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి? ఎవరి కొరకు యూజ్ చేయాలంటే మన కొరకు మనం బాగా యూజ్ చేసుకోగలమండి.
కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ జీవితం నీ ఇష్ట ప్రకారంగా మన ఇష్ట ప్రమేయంతో కూడుకున్నది అయితే కాదు కదా. అది అలా రాలేదు కదా. ఎవరిచ్చారు ఇది? దేవుని ఇష్టపూర్వకంగా దేవుని ప్రమేయం వలన మనకి ఇదైతే ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఈ జీవితాన్ని ఏది చేస్తే సద్వినియోగం చేసుకోగలం, ఏమి చేస్తే సద్వినియోగం చేసుకోగలం, ఎలా మన జీవితాన్ని ఈ దినాలన్నింటినీ కూడా మహిమకరంగా నడిపించుకోగలం, ఏం చేయొచ్చు చెప్పండి? మన సద్వినియోగం చేసుకోవడానికి, మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి గల ప్రాముఖ్యత మీరు చెప్పండి. మీరు ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు? టైంని ఎలా మీరు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తారు? నాకు తెలిసి మనం ఎవరు టైంని హ్యాండిల్ చేయలేం పర్ఫెక్ట్గా. ఉదయం 7 గంటలకు ప్రార్థన అంటే మనం ఎన్ని గంటలు బయలుదేరుతాం చెప్పండి? ఏంటి 7:30కు బయలుదేరుతాం. సమయాన్ని స్వాధీనం చేసుకోవడం మీకు ఇదే ఆఖరి ప్రార్థన అని దేవుడు చెప్పాడు అనుకోండి, ఇదే ఆఖరి ప్రార్థన చెప్పాడు అనుకోండి, లేట్లో వెళ్తారా ముందుకు వస్తారా? ఇదే ఆఖరి ట్రైన్ మిస్ అయిపోతే ఇంక వెళ్ళడానికి అవకాశం లేదంటే మీరు లేట్గా వెళ్తారు, ముందు వెళ్తారా? ఇది మీకు బాగా అర్థమవుతుంది. ఏం చేస్తారు? స్టేషన్కి 1 గంట ముందే వెళ్ళి కూర్చుంటారు లేదా? కూర్చుంటారు. స్టేషన్ ఎప్పుడు వస్తుందని ఎంక్వైరీ చేస్తారు. సారీ, ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుందని ఎంక్వైరీ చేసాక ఏం చేస్తారు? ఇక అక్కడ ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటారు. వాచ్ కాసి ట్రైన్ కాసి ఆ ట్రైల్ ట్రాక్ కాసి చూస్తుంటారు. ట్రైల్ హ్యాండరా అంతేనా? ట్రైన్ ట్రాక్ కాసి చూస్తుంటారు. ఒకవేళ వస్తే నేను ఏ బెర్త్ ఎక్కాలి, ఆ బెర్త్ ఎక్కడ వస్తుంది, కోచ్ అలైన్మెంట్ కూడా చూస్తుంటారు. ఇన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఒక ట్రైన్ మిస్ అయిపోతే మళ్ళా రాదు, వెళ్ళలేము మనం అనుకున్న గమ్యానికని అనుకున్నప్పుడు ఈ టైంని ఎలా యూజ్ చేసుకోవాలి చూడండి. మీరు సమయం గతించిపోతే మరలా దాన్ని తిరిగి తీసుకురాగలరా? ఏంటి, మనందరికి కూడా బాల్యం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? బాల్యం అంటే చాలా హ్యాపీగా గడిచే కదా బాల్య దినాలు గుర్తు చేసుకుంటూ. అలాంటి దినాలు ఉంటే ఎంత బాగుండు అనుకుంటాం కదా. కానీ ఆ దినాలు మళ్ళీ వస్తాయా? నీకు మళ్ళీ వస్తాయా? బాల్యకాలం రాదండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి ప్రెజర్ లేదు. వాళ్ళకు ఉన్న ప్రెజర్లు ఒకటే, స్కూల్కి వెళ్ళడం ఒకటే పెద్ద ప్రెజర్. దట్టు మిగతాదంతా ఏ ఇబ్బంది ఉంటుందా? సెలవు ఇస్తే చూడాలంటే వాళ్ళ ఆనందాలు కేరింతలు, అవునా? అదే స్కూల్కి వెళ్ళినప్పుడు చూడాలి వారి యొక్క భావాలు, బాధలు, ఆవేదనలు. ఎదికిచ్చడు. అప్పుడే సోమవారం వచ్చేసిందా, ఇంకో 2 రోజులాగా వస్తాయి బాగుంది సోమవారం, అప్పుడే సెలవులు అయిపోయా అనుకుంటుంటాం. అంటే బాల్యము చెట్ల మీద, పొలాల గట్ల మీద ఆలోచించండి, ప్లే గ్రౌండ్లోని అంటే చాలా చక్కని ఆటలతో గడిచిపోయేది. ఆ టైం రాదు. ఎందుకు మాట చెప్తున్నట్టే, ఇప్పుడున్న ఈ టైం నడి వయసులో ఉన్నారు, మనం యవ్వన దశలో ఉన్నారు, అవునా? ఇది దాటిపోయి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఏ స్టేజ్కి వెళ్తారు? వృద్ధాప్యానికి వెళ్తారు. అప్పుడు ఈ బలం వస్తుందా? అప్పుడు ఈ యొక్క శక్తి ఉంటుందా? అప్పుడు ఈ ఆలోచన ఉంటుందా? కాబట్టి ఏ కాలంలో ఆ కాలాన్ని ఉపయోగించుకోవాలంటే దానికి కరెక్ట్గా టైం పంక్చువాలిటీ అనేది మనకి తెలిసే ఉండాలి. టైం గురించి మనకు తెలిసే లేదా? మనం టైంని ఎవరు కూడా చాలా చక్కగా ఫాలో అవట్లేదండి. నిర్లక్ష్యం, చాలా నిర్లక్ష్యం. దేవుడిచ్చిన నీ కాలం ఎంతో నీకు తెలియదు అనుకున్నప్పుడు, దేవుడు నీకు నియమించిన ఆయుష్కాలం ఎంతో అర్థం కాలేనప్పుడు, ఉన్న ఆయుష్కాలంలో ఏం చేయాలి? దేవుణ్ణి అర్థం చేసుకోవడాన్ని, ఆయన వెతకడానికి, ఆయన్ని ప్రేమించడానికి ప్రయత్నించాలో వద్దా? చేస్తున్నారు ఎవరైనా? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. ఇంకేమన్నాడు? అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా, ఆ పదాన్ని అండర్లైన్ చేయండి. నేను మీకు మాట చెప్పడానికి కారణం ఏంటంటే ఇదే పాయింట్. అది త్వరగా గతించిపోతుందట. త్వరగా గతించిపోతుంది. ఇప్పుడు మీ టైం ఏముంది? చాలా స్పీడ్గా రన్ అవుతుందండి. త్వరగా గతించిపోవును. మనం ఇప్పుడు 2024 ఏ నెలలోకి వచ్చామండి? ఏ నెలలోకి వచ్చాం? 12వ నెల. అంటే ఇది సంవత్సరానికి 24కి ఇంకొక 30 రోజుల తర్వాత వెల్కమ్ 2025 అంట. గుడ్ బై 2024 అంటారు. ఈ వెల్కమ్ గుడ్ బై మధ్య ఏమైపోయింది ఆల్రెడీగా? అప్పుడే మొన్నే జరిగింది కదా, మొన్నే జరిగింది క్రిస్మస్. అప్పుడే వచ్చిందా? మళ్ళీ వచ్చిందా? మొన్నే చేసుకున్న 31st న్యూ ఇయర్ అప్పుడే వచ్చేసింది. త్వరగా గతించిపోతుందండి.
మీరు గమనించారా? దినాలు ఎంత స్పీడ్గా అవుతున్నాయి అంటే, తెల్లవారు లేచిన వెంటనే మీరు పడుకొని లేచి బ్రష్ చేసుకొని అలా రెడీ అయ్యి ఇంట్లో స్కూల్కి వెళ్ళి లేదంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి అప్పుడే సాయంత్రం అయిపోతుంది. ఇంట్లో ఆడవాళ్ళు పనులు బుర్ర పెట్టేసేసి వంట పనులు, ఇంటి పనులు బుర్ర పెట్టి శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడంలో, పిల్లలకి భర్తకి పంపించడంలో బయటికి అంటే బుర్ర పెట్టి టైం 1 గంట అయిపోద్దండి, 12 అయిపోద్ది, అప్పుడే అయిపోయింది అనుకుంటారు. ఇంకా అప్పుడు కొందరు అయితే టిఫిన్ కూడా చేయరు అంటే, కొందరు లేచినంటే టిఫిన్ చేసి తగ్గ నెమ్మది చేతంటారు. సాయంత్రం అయినా పనులు అలాగే ఉంటాయి, అప్పుడే అయిపోయింది సాయంత్రం అనుకుంటారు. ఎప్పుడు తోమలు గిన్నెలు అవి, ఎప్పుడు ఉతకాల బట్టలు అవి, ఉదయం. మీకు అర్థమవుతుందా? అంటే టైం చాలా ఇలా అంటే అలా అయిపోతుంది. ఇలా అంటే అలా అయిపోతున్నప్పుడు అమ్మ లైట్ ఏంటి, ఇలా అంటే అలా అయిపోతున్నప్పుడు మరి టైంని దేవుడి కోసం సద్వినియోగం చేసుకుంటున్నారా? సద్వినియోగం అవుతుందా టైం? అది ఎలా చేసుకుంటున్నారు చెప్పండి? మీరు చేసుకోవట్లేదు. ప్రియులారా, మోషే గారు అయితే ఆయన ఈ మాట చెప్పేసరికి ఆయన ఇంచుమించు 80 ఏళ్ళు పూర్తి అయిపోయింటాయి మోషే గారికి. ఎందుకంటే మొదట 40 ఏళ్లలో ఆయన ఎక్కడున్నాడు? ఫరో ఇంట్లోని. ఆ తర్వాత అంటే కొంతకాలం ఏంటంటే మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పెళ్ళింది. మిగతా 40 ఏళ్ళు మామ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఆయన 40 నుంచి స్టార్ట్ అయింది. మిగతా 40 ఏళ్ళు ఆయన ఎక్కడ గడిపాడు? ఆయన ఆనందాలు, ఆయన సంతోషాలు గడపలేదండి. ఇంకేదో నేర్చుకుంది, ఇంకేదో సాధిద్దాం, ఇంకేదో పేరు తెచ్చుకుంది అనేది లేదు ఆయనకి. ఆయన ఏమనుకున్నాడండి? ఆయన దేవుని సేవలను కొనసాగాడు. ఎక్కడ? ఇజ్రాయేల్ ప్రజలతో అరణ్యంలో దేవుని సేవలో కొనసాగాడండి మోషే గారు. ప్రియులారా, మరి మనకు అప్పుడే ఎన్నేళ్ళు వస్తాయి? ఎన్నేళ్ళు వస్తాయండి? మరి ఎంతకాలం మీరు దేవుడి సేవలో ఎంతకాలం ఉన్నారు? నెలకొక రోజు సువార్త, 4 ఆదివారాల ఆరాధనలు ఉంటే అందులో 2 ఆదివారాలు గుడ్ బై దేవా తండ్రి అంటాం, 2 ఆదివారాలు అటెండ్ చేస్తాం, ఎస్ సార్ అంటాం. అంటే నీకేమైంది? సంవత్సరంలో 56 వారాల్లో కొన్ని వారాలకు అబ్సెంట్, కొన్ని వారాలు ప్రెసెంట్. 12 సువార్తలు అనుకుంటే 12 రోజులు దేవుడి కోసం పనిచేశారంటే అందులో ఒక 5, 4, 3 ఉంటే మిగతా వాళ్ళకి సెలవు. అంటే మీ దినాలు సద్వినియోగం చేసుకుంటారా? ఆలోచించండి. నువ్వు కష్టపడిన దినాలకి, నువ్వు శ్రమించిన దినాలకి, దేవుని కొరకు పాటుపడిన దినాలకు మాత్రమే వేతనం, కూలి, దేవుడు దాని జీతం దక్కుతుంది. మిగతా దానికైతే ఇస్తాడు దేవుడు ఏమైనా వేతనం, కూలి ఏమైనా? ఒకటండి. ప్రియులారా, దేవుణ్ణి వెతికే సమయం నీకుందా? ప్రస్తుత దినాల్లో దేవుని కొరకు సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? దేవుని కొరకు ఆయన మహిమను కనుగొని ఆయన మహిమపరచడానికి నీవు నీ సమయాన్ని కేటాయించగలుగుతున్నావా? అలా లేకపోతే నీ దినాలన్నీ ఏమైపోయినట్టుట? త్వరగా అయిపోతున్నాయి మిత్రమా, సహోదరి, సహోదరుడా, నీ దినాలు అయిపోతున్నాయి. ఎవరు 2025లో ఏంటి మహిమ పొందుకుంటారో లేదా దేవుని మహిమపరుస్తారో నాకు తెలియదు. కానీ దేవుడు నీకు ఇచ్చిన దినాన్ని నువ్వు పూర్తి చేయకపోతే మాత్రం ఈ జీవితం మాత్రం వృధా అయిపోద్ది. చూడండి, అక్కడ మంచి మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 10వ వచనం, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు, ఆయనను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. అది త్వరగా గతించిపోతుందట. ఎంత త్వరగా గతించిపోవును, అది ఎంత త్వరగా అయిపోద్దు. ఒక మాట మీకు చూపించాలనుకున్నానండి. చూద్దామా మరి ఆ మాట? యోబు గ్రంథం నుంచి 9వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. యోబు గ్రంథం నుంచి 9వ అధ్యాయము 25వ వచనం. పరుగు మీద పోవని కంటే నా దినాలు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకయే అవి గతించిపోతున్నాయట. పరుగు మీద పోవని కంటే అంటే ఏం చేస్తున్నారు? రన్నింగ్ రేస్. పరుగు అంటే ఏంటండి? రన్నింగేనా? పరిగెడుతున్నారు. ఈరోజు మనందరూ పరిగెడుతున్నాం. దేని కొరకు తెలుసు? దేవుని కొరకు కాదండి. దేని కొరకు? పైసా ఏంటి? ప్రభు కోసం కాదు. మన పరుగు దేనికోసం? పైసా కోసం. అంతేనా? పైసా కోసం, దేవుడిని కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసండి? సైడ్ కూడా వేసేస్తున్నాం.
ఈరోజు డబ్బు కోసం పరిగెత్తి 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 డబ్బు సంపాదించి 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 ఏం చేస్తావు? ఒకరోజు డబ్బు ఉంటుంది, నువ్వు మాత్రం ఉంటావా? నీ దినం ముగిసిపోద్దండి. ఇప్పుడు గమనించరు లేదండి, నువ్వు సంపాదించే డబ్బుకి ధనానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. ఉంటుందా లేదా? కరెన్సీ ఎంతకాలం చాలామని ఉంటుంది, నిగనిగలాడుతున్నంత వరకు ఉంటుంది. చిరిగిపోతే పక్కన పెట్టేస్తా లేదా? పక్కన పెట్టేస్తాడు. దానికి ఎక్స్పైర్ ఉంది. ఎక్స్పైర్ ఉన్న దాన్ని పట్టుకుని వేలాడుతావు ఏటయ్యా? నువ్వు దేన్ని పట్టుకోవాలి? ఎవరిని పట్టుకోవాలి? నీ తండ్రి అయిన దేవుని, నీకు జీవాన్ని ఇచ్చాడే, నీకు జీవితాన్ని ఇచ్చాడే, నేను భూమి మీద పుట్టించి నీ అవసరాలన్నీ తీరుస్తున్నాడే, ఆయన కొరకు కదా మనం బ్రతకాలి, ఆయన కొరకు కదా మనం జీవించాలి. ఆలోచించండి. మోషే అయితే చాలా చక్కగా ఆ దినాలన్నిటిని కూడా ఉపయోగించుకున్నాడట. ఆయన మనలాంటి వ్యక్తి కాదండి. ఆయన ధనం వెంట పరిగెట్టలేదు. ఆయన ధనం వెంట పరిగెట్టాడా? హెబ్రీ పత్రిక 11:25 ఏమిటో తెలుసండి? మోషే ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అంటే 40 ఏళ్ళు భోగభాగ్యాలు అనుభవించడానికి ఇష్టపడిన ఆ వ్యక్తి ఎవరు? మోషే గారు. తదనంతరం ఇది కాదు నా జీవితం గతించిపోతే నన్ను సృష్టించిన వాడికి నేనేం సమాధానం చెప్పగలను? నన్ను సృష్టించిన దేవుడు నా వల్ల సంతోషంగా అయిపోతుంది, నా జీవితం ఎందుకు? ఆ జీవితం వృధా అయిపోయినట్టు కదా అని ఆయన ఏం చేసి తెలుసండి? ఆయన ఇక మిగిలిన కాలం అంతా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని కోసం కేటాయించడానికే పూనుకున్నాడు. అదే 11 వచనం. నీకు నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టి నీ క్రోధం ఎవరికి తెలియను, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఏం చేయాలట? మీ అందరికీ దినాలు లెక్కించడం అనేది రావాలండి. మీరు క్రీస్తులో పరిపూర్ణులైతే, క్రీస్తులో సంపూర్ణంగా సాగిపోవాలని మీరు అనుకుంటే, మీ దినాల్ని లెక్క పెట్టుకుంటూ ప్రతి లెక్కలో కూడా అంటే దేవుడికి నువ్వు ఎంత అధికత ఇచ్చావో, ఎంత ప్రాముఖ్యతనిచ్చావో నీకేం చేయాలి? తెలిసి ఉండాలి. ఇంకా రండి ఏవేనండి మారు మనసు పొందండి, రక్షణ పొందండి కాదు, ఆల్రెడీగా అవన్నీ అయిపోతున్నాయి మనకి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? నీ దినాలని లెక్క పెట్టుకోవడం అనేది రావాలి. మన దినాలు ఏం చేయాలట? లెక్క పెడుతున్నా. ఈ వారంలో నేను దేవుడి పని ఎంత చేశాను? ఈ వారంలో నేను దేవునికి ఎన్ని ప్రార్థనలు చేశాను? ఈ వారంలో నేను చేసే ప్రార్థన ఎందరికి ఓదార్పులు ఇచ్చింది? నేను ఈ వారంలో చేసిన పరిచర్య ఎందరి జీవితాలు నిలబెట్టగలిగింది? నా జీవితాన్ని నా దేవుని కొరకు ఈ దినాలన్నింటినీ సమర్పించగలుగుతున్నానా లేదా? ఏం చేయాలండి? లెక్క పెట్టుకోలేదా? మనం ఎలా ఉంటామంటే అంటే పెళ్లి చేసుకొని అత్తారింట్లో కాకుండా అమ్మగారి ఇంట్లో ఉన్న వాళ్ళ తయారవుతాం మనం. ఎలా ఉంటామండి? పెళ్లి చేసుకొని అమ్మ ఎక్కడ ఉండాలి చెప్పండి? అత్తగారి ఇంట్లోనా అమ్మగారి ఇంట్లోనా? అమ్మగారి ఇంట్లో ఉంటే ఏ పని పాట లేదు, అత్తగారి ఇంట్లో ఉంటే అన్ని పనులే. అందరినీ మనం ఏం చేయాలి? మన పని పాటల చేత అంటే అందరినీ ఏం చేయాలి? పని పాటల చేత సేవలు చేయాలి, మెప్పించాలి కదా. ఆ మెప్పించడం బాధ ఎందుకు రా బాబు, తప్పించుకోవడం కోసం ఎక్కడ ఉంటారు? అమ్మగారి ఇంట్లో. ఇప్పుడు అమ్మగారి ఇల్లు ఏదో తెలుసండి? అమ్మగారి ఇల్లు ఏది? దేవుడి పని మానేసి మన పని చేస్తున్నట్టు లెక్క. అదే అత్తగారి ఇల్లు అంటే ఏది? దేవుని సేవలో మనం నడుస్తున్నట్టు లెక్క. అంతేనా? దేవుని కోసం బ్రతకడం అంటే పరిచర్యే, సేవే. దేవుని కొరకు మన ప్రతి దినం ప్రతి క్షణం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఏం తమ్ముడు అంతేనా? ఆదివారం ఏదైనా మన కాంట్రాక్ట్ వస్తే ఏం చేస్తా? అన్నయ్య ఈరోజు పేమెంట్ ఉంటుంది అన్నయ్య, వెళ్ళాలని అంటారు. అన్నయ్య ఈరోజు అర్జెంటుగా బేరం బుక్ అయిందని 2000 ఆప్టింగ్ రేట్కి వెళ్ళాలి అంటాం. అన్నయ్య అర్జెంట్ డెలివరీ అని వెళ్ళాలి. అంటే అత్తగారి ఇల్లు అక్కర్లేదనమాట. మనకేం కావాలి? అమ్మగారి ఇల్లు కావాలంటే నీకోసం నువ్వు బ్రతకడం కావాలి. మన భాషలో ఇతను అత్తారి ఇల్లు ఏంటంటే దేవుని సేవ చేయడం, సన్నిధిలో ఉండడం అన్నమాట. అమ్మగారి ఇల్లు ఏంటంటే మన కోసం మన ఇష్ట ప్రకారం జీవించడం. మీకు అర్థం వల్ల ఉదాహరణ చెప్తున్నాను. అలాగని చెప్పి అందరు ఆడపిల్లలు అలా ఉండరండి. అందరూ ఏం చేయాలి తెలుసండి? అత్తామామూల సేవలోనే తనివి తీరుతారు, కొనసాగుతారు. మంచి పిల్లలు కదా. మీరు మంచి వాళ్ళు అయితే ఏం చేస్తారు? దేవుని సేవలోనే కొనసాగలుగుతారు. దేవుణ్ణి వెతకాలి. ఈరోజు ఈ టైము నీకు ఇచ్చాడంటే ఆ టైం ఎందుకోసం ఇచ్చాడు చెప్పండి?
సమయాన్ని ఎందుకు ఇచ్చో చెప్పండి. అది త్వరగా గతించిపోతుంది. గతించిపోయే టైంలో నువ్వెంత దేవుని గురించి తెలుసుకుంటున్నావు, నువ్వెంత దేవుని గురించి నేర్చుకుంటున్నావు, నువ్వెంత దేవుని సేవలు చేసి ఆయన మెప్పించగలుగుతున్నావు, అది ఇంపార్టెంట్. మా దినాలు మాకు లెక్కించుడా నేర్పించమంటే అదేనండి. ప్రియులారా, మన దినాలు చాలా త్వరగా గతించిపోతున్నాయి. చూడండి, ఆల్రెడీగా మనం స్టార్ట్ ఎంతసేపు అయింది ఆరాధన? ఏమంటే దరిదాపు ఒక గంటన్నర పైన అయిపోయింది. గంటన్నర అయిపోతే ఈ ఆరాధన ఎంతసేపు మీరు కూర్చున్నారు? 20 నిమిషాలు కూర్చున్న భక్తులు ఉన్నారు, 10 నిమిషాలు కూర్చున్న భక్తులు ఉన్నారు, మొదటి నుంచి కూర్చున్న భక్తులు కూడా ఉన్నారు. మీరు మీ సమయాన్ని ఎలా స్వాధీనం చేసుకుంటున్నారు? అమ్మా, దేవుడు నీ జీవితంలో ఇచ్చిన నీకు గొప్ప అదృష్టం అయితే చెప్పంటారా? నీకు ఆరోగ్యాన్ని ఇవ్వటం నెంబర్ 1. దేవుడు నీకు బలాన్ని ఇవ్వటం. ఆరోగ్యం, బలం, వీటితో పాటు ఆయుష్కాలం లేకపోతే ఏముందా? ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ప్రియులరా, ఇశ్రాయేలులో ఒక ఐడియం ఉంటుందండి. ఐడియం అంటే సామెత. ఏంటి తెలుసుందా సామెత? అది 310. ఏమంటారు దాన్ని? ఐడియం నేమ్ అది. ఐడియం అంటే ఏంటంటే ఈడియం అంటే ఏంటంటే సామెత. హిబ్రూ ఈడియం ఏంటంటే 310, 70 సంవత్సరాలు. ఇది పురాతన ఇజ్రాయేల్ యొక్క వ్యక్తి యొక్క సగటు ఆయుష్కాలం అన్నమాట. ఆ 70 సంవత్సరాలలో వాళ్ళు ఎంత దృఢంగా ఉండేవారు తెలుసా? అంతెందుకండి, మోషే గారు చనిపోయిన నాటికి ఆయన ఎలా ఉన్నాడు? 120 ఏళ్ళు. అప్పటికి ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? ద్వితీయోపదేశకాండం నుంచి 34:11 ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 34:11. ద్వితీయోపదేశకాండం 34:11. ఐగుప్తిది అమ్మా, ద్వితీయోపదేశకున్నారా? 11 వచ్చినాం చదవండి. ఏడు వచ్చిన, క్షమించండి, 7 వచ్చిన. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. బా, ఎంత గొప్ప మాట అండి. ఈ ఇజ్రాయేల్ యొక్క ఈడియం ప్రకారం, సామెతల ప్రకారం 70 సంవత్సరాలు అంటే బలమైన వ్యక్తి అనే కారణం. 70 సంవత్సరాలు బతికారంటే బలంగా ఉన్న వ్యక్తి అట. ఈరోజు మనకి 40లోనే 60 కనబడతాయి ఛాయలు ఉన్నాయి లేవా? 40 కూడా అక్కర్లేదు, 25లోనే 60 ఛాయలు కనబడుతున్నాయి. ఇప్పుడు అందరి వెంట్రుకలు ఏమవుతున్నాయి? తల వెంట్రుకలు. అవునా? ఆకాశంలో నక్షత్రాలు మెరిసిపోతున్నాయి. తెల్ల వెంట్రుకలు మెరిసిపోతున్నాయి లేదా? మెరిసిపోతున్నాయి. చూడండి, మహాదట్టమైన అరణ్యంలో ఎండకి ఎండిపోయిన చెట్లులా కనబడుతుంటది ఆ వెంట్రుకలు. అంతేనా? మన 20లోనే 60 వచ్చేసిందట. మనం బలమైన వాళ్ళ గట్టిగా బరువు కూడా ఎత్తలేం. మన అందరికి చూడండి 20 ఏళ్ళకి ఇప్పుడు ఏమొచ్చాయి? ఇక నాకు ఒకటి వచ్చింది. ఏంటిదో తెలిసింది? కంటి చూపు తగ్గడం కాదు, చదవడం, రీడింగ్ పవర్ తగ్గడం వల్ల వచ్చింది. దీన్ని రీడింగ్ లెస్ అంటారు. అంటే తెలుగులో చెప్పాలంటే చత్తర్వా అంటారు. చత్తర్వా. కాబట్టి ఈ గ్లాసు మనకు వచ్చేసే నా 40+ ఉన్నది. ఆలోచించండి, 40+ ఇలాగ అయిపోతే మోషే 70 ఏళ్ళు అయినా ఇంకేం తగ్గలేదట? కంటి చూపు తగ్గలేదు, సత్తు తగ్గలేదట. మరి మనకి 40 ఏళ్ళకే మామూలు అయిపోతారు ఆడవాళ్ళందరూ. అయిపోతుంటారు లేదా? ఎందుకంటే బలం లేదు. నడుము నొప్పు రా బాబు, కాళ్ళు నొప్పు, కీళ్ళు రావట్లేదు, కాళ్ళు రావట్లేదు. ఎందుకంట? మన పని అయిపోయింది. అందుకనే ఈ టైం దగ్గర పడుతుందని ఈ కీళ్ళ నొప్పులు 60-70 ఏళ్ళకి రావాల్సిన కీళ్ళ నొప్పులు ఈ 20 ఏళ్ళు 40 ఏళ్ళకి వచ్చేదంటే దాన్ని అర్థం ఏంటి? 60 ఏళ్ళకి రావాల్సిన ఈ కంటి కళ్ళద్దాలు 20 ఏళ్ళకి వచ్చేస్తుంటే అర్థం ఏంటి? నీ టైం అయిపోతుంది, జాగ్రత్త 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 అని. ఏం చేయాలి మనం అప్పుడు? నీ టైం ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? టైం, మనీ రెండు ఇన్వెస్ట్మెంటేనండి. చెప్పండి, టైం మనీ రెండు ఇన్వెస్ట్మెంట్ చేయదగినవే. మీరు ఏది ఇన్వెస్ట్ చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ అంటే తెలుగులో అర్థం ఏంటి? పెట్టుబడి. మీరు ఏది పెట్టుబడి పెడతారు? టైంని ఇన్వెస్ట్ చేస్తారా? టైం మనీని ఇన్వెస్ట్ చేస్తారా? టైం గొప్పదా, మనీ గొప్పదా? ఇప్పుడు చెప్పండి. అంటారా ఏది గొప్పది?
టైమా మనీయా? టైం. ఎందుకు? డబ్బులు మళ్ళీ వస్తాయి ఎప్పుడైనా సరే, మనీ టైం మాత్రం ఎప్పుడు వెనక్కి రాదు, నెవర్ బ్యాక్ కదా. సో కనుక ఇప్పుడు విలువైంది టైం అనుకున్నప్పుడు ఇప్పుడు మనీ టైం రెండిట్లో ఏది ఇన్వెస్ట్ చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టడానికి ఏదో ఒకటి కావాలి కదా. మనీ పెట్టడానికి బ్రోకరేజ్ సంస్థలు ఉన్నాయి, స్టాక్ మార్కెట్లో పెట్టడానికి, లేదా బ్యాంకులు ఉన్నాయి, లేదంటే రియల్ ఎస్టేట్స్ వెంచర్స్ ఉన్నాయి, లేదంటే ఇంకొన్ని చాలా ఉన్నాయి. కానీ టైం ఇన్వెస్ట్ చేయడానికి ఏముంది? ఇక్కడ నువ్వు మనీని ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్ళ పీరియడ్లో లేకపోతే 20 ఏళ్ళ పీరియడ్లో డబుల్ త్రిబుల్ అవుతుంది మనీ. సపోజ్ ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి అనుకోండి, వాళ్ళు చెప్తారు మీకు 20 ఏళ్ళ తర్వాత ఇది 40 లక్షలు మీకు ఇస్తాంటారు. ఆశ డబ్బు అంటే ఆశ కదమ్మా అందరికీ. ఇలా కళ్ళు పెద్ద చేసి అమ్మా నిజమా అయితే నా పేరు రాసేయండి, నా పేరు యాడ్ చేసేయండి, తీసుకొచ్చేస్తారండి బాబు ఎలాగో కిందనే మీద పడి అంటారు. డబ్బు అంటే ఆశపడి నువ్వు టైంని ఇన్వెస్ట్ చేయగలుగుతున్నావా? అసలు ఈ టైం అయిపోతుంది టైంని ఎలా ఇన్వెస్ట్ చేస్తావు? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అది టైంని ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలి? టైంని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటేనండి, అది ఓన్లీ ఫర్ గాడ్. ఎవరి దగ్గర అండి? అది దేవుని కొరకు మాత్రమే టైంని ఇన్వెస్ట్ చేయగలరు. నీ సమయాన్ని అంతా కూడా దేవుడి కోసం కేటాయించగలిగితే, దేవుడికి గనుక నువ్వు ఇన్వెస్ట్ చేయగలిగితే ప్రియులారా, ఖచ్చితంగా తిరిగి నీకు దేవుడు ఇవ్వబోతాడు. ఇస్తారు లేదా? దేవుడి కొరకు సమయాన్ని ఉపయోగించుకున్న వాళ్ళని, దేవుడి కొరకు సమయాన్ని ఇచ్చేవారిని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క ఆయన ఆలోచనలు అర్థం చేసుకున్న వాళ్ళు కనుక ఖచ్చితంగా మీరైతే డెఫినెట్లుగా మీరు ఏం చేస్తారు తెలుసు, మళ్ళీ అధిక ఆయుష్ని పెంచుకుంటారు, అనంతమైన జీవాన్ని అయితే మీరు పొందుకుంటారండి. లేదు, ఈ టైం ఎంజాయ్ చేయడానికి, ఈ టైం తినడానికి, ఈ టైం గెంతడానికి, ఈ టైం నుండి ఊరి మీద బలాదూరులు షికారులు చేయడానికి అని పెట్టారు అనుకుని ఏమవుతుంది తెలుసా? లూకాసు వార్త 12:19-20 నా ప్రాణమా, ఓ మై లైఫ్ అంటాడు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అంటాడు. దేవుడు అంటాడు వీడి వెర్షన్ వీడిది, వీడిది డబ్బులు ఉన్నాయి కదా, ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడ ఏ మంచి రెస్టారెంట్ ఉందో వెళ్ళాలా అనుకుంటాడు, ఎక్కడ ఏ ట్రిప్కి వెళ్ళాలి, థాయిలాండ్ వెళ్ళాలా, మలేషియా వెళ్ళాలా, అమెరికా వెళ్ళాలా, ఇంగ్లాండ్ వెళ్ళాలా, యూరోప్ వెళ్ళాలా, ఫిన్లాండ్, ఆ ల్యాండ్, కానీ ల్యాండ్ మీద లేకుండా పోతారా బాబు అని సంగతి తెలియదు దానికి. స్కాట్లాండ్, ఫిన్లాండ్, ఏంటి అస్కలాండ్, ఇలా రకరకాల ల్యాండ్లు చెప్తారు. అసలు ల్యాండ్ మీద ఉండవు నువ్వు దేవుని కొరకు నీ సమయాన్ని ఇవ్వకపోతే. దేవుడు అంటాడు అప్పుడు, ఒరే వెర్రివాడా, ఏటెంత ఆలోచిస్తున్నావు? ఈ రాత్రి నీకు లేపేయమంటున్నాను నిన్ను, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నా. నీ టైం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తావు సోదర సోదరి? మోషే దైవజనుడు కాబట్టి, దేవుని ఆలోచన ఎరిగిన కాబట్టి, ప్రభువా మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు అయ్యా, ఇగో మేము మా పూర్వీకులందరూ ఎక్కువ కాలం బ్రతికారు, మాకైతే ఇప్పుడు అంత లేదు, మా ఆయుష్కాలం తరిగిపోతుంది. ఈ తరిగిపోయి ఆయుష్కాలంలో ప్రభువా నీకోసం నేను బ్రతకాలి, నీకోసం జీవించాలి. అలా బ్రతకడానికి మాకు మా దినాలు లెక్కించి ఆలోచన తెచ్చింది. ఎందుకంటే మా దినాలు ఎలా అయిపోతున్నాయి? మా దినములు త్వరగా గతించుకొని మేము ఎగిరిపోతాం. ఒకరోజు ఎగిరిపోతారట, పిట్టల్లా ఎగిరిపోతాం, అంటే సీతొక చిలుకల్లా ఎగిరిపోతుంటాం, ఏగల్లా దోమల్లో ఎగిరిపోతుంటాం. ఆ ఎగిరిపోయేలోగా త్వరగా గతించిపోయే టైంని నువ్వు మరలా దక్కించుకుని నీ జీవితం బాగుండాలంటే ఎక్కడ పెట్టాలి? దేవుని కొరకు ఇన్వెస్ట్ చేయి, దేవుని కొరకు కేటాయించు. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు దేవుని సేవ. ఎలా చేయాలో తెలీదా? నా దగ్గర రండి అనయ్య ఈరోజు సేవ చేయండి రా, చెప్తాను. నేను మన ఇద్దరికి కలిసి వెళ్దాం, సువార్తకి వెళ్దాం. లేదంటే ఎలా సేవ చేయాలో, ఎలా మీరు అక్కడ నుండి అనేకులు దేవుని కోసం బ్రతికించాలో, దేవుని కొరకు మీ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను. నన్ను అడగండి, నన్ను ఎవరు ఏదో అడగరండి. మన వాళ్ళందరూ ఏమడుగుతారు తెలుసండి? ఏమడుగుతారు తెలుసండి మన వాళ్ళు? అన్నయ్య ఎందుకని మళ్ళీ నేను ప్రోగ్రామ్ చేయటేస్తున్నారు, ఎంత డబ్బులు అవుతాయని, మనకి ఖర్చు అయిపోద్దనియా, కష్టం అనియా, ఇన్ని ప్రోగ్రామ్స్ పెడితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనియా, మీరు ఇక్కడ అది. కానీ మీరు నన్ను ఏం అడగాలి? అన్నా నా టైం అయిపోతుంది అన్న, దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అయిపోతుంది, నాకు అర్థం అవుతుంది, నా ఒంట్లోని మార్పులు నాకు తెలుస్తున్నాయి.
అవునా? నా శక్తి, నా బలం ఏమవుతుందో నాకు తెలుస్తుంది. ఇంకా నేను దేవుడి కోసం ఏదో చేయాలన్న. దేవుడు నన్ను పుట్టించాడు కదా, ప్రేమతో నన్ను భూమి మీద తీసుకొచ్చాడు కదా, నా అవసరాలన్నీ తీరుస్తుంది కదా నా తండ్రి, మన ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు కదా, ఆయన కోసం నేను ఇంకేదో చేయాలన్నా. ఏం చేయాలన్నా అడగారు ఎవరైనా? లేదండి. అందుకనే ఈ నెల చాలా ప్రోగ్రామ్స్ పెట్టాం. ఈ నెల కాదు, వచ్చే నెల కూడా ప్రోగ్రామ్స్ పెట్టాం. అసలు ప్రోగ్రామ్స్లోనే మిమ్మల్ని ఎందుకు ఉంచుతున్నాను తెలుసా? మీ దినాలు ఈ రకంగా అయినా దేవుడి కోసం అంటే ఉపయోగించి ఇన్వెస్ట్ చేయడం, అంటే ఆయన కోసం ఖర్చు పెట్టడం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ తిరిగి దాన్ని మీకు ఇస్తాడే లేదా? ఇస్తాడండి. హిజ్కియా భక్తుడు దేవుడి కోసం బ్రతికిన దినాలు జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నేను ఎలా నీ కోసం సేవ చేశాను, నేను ఎలా ఆరాధించాను, నేను ఎలా నీ కొరకు బ్రతికిన తెలుసు కదా అని మరణశయ మీద ఉన్నప్పుడు గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు అతను మరొకటి ఏం చేశాడు? ఆయనకి మరలా అతనికి ఆయుష్కాలు ఇచ్చాడు లేదా? దేవుడు భూమి మీద మనకు ఆయుష్కాలం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మనం మాత్రం దేవుడితో సదాకాలం ఉండిపోతాం. ఈ సమయాన్ని, కొద్దిపాటి జీవితకాలం, పుట్టుక నుంచి చావు వరకు ఈ మధ్య జీవితాన్ని దేవుడి కొరకు ఇన్వెస్ట్ చేయగలిగితే ప్రియులారా అక్కడికి వెళ్ళిపోతారండి. చూడండి, యాకోబు గారు తెలుసు కదా, ఎవరు కుమారుడు? ఇస్సాకు కుమారుడు. అన్నను మోసగించి అమ్మ మాట విని సొంత ఊరిని వదిలేసి వెళ్ళిపోయాడే లేదా? వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన మామ దగ్గరికి వెళ్ళాడండి. ఆ మామ ఏం చేశాడు? ఊరకనే ఎందుకు అనుకున్నాడేమో మామ కదా, నేను ఎందుకు ఊరకనే ఇక్కడ కొలువు చేయడం, ఊరకనే ఎందుకు పని చేయడం, నేను పని చేస్తాను, నాకు ఏదో బదులుగా ఇవ్వమంటాడు, ఇస్తానంటాడు. అప్పుడు ఏం కోరుకుంటూ తెలుసండి? ఈ చిన్న అమ్మాయిని లవ్ చేస్తానండి. ఎవరు? యాకోబు. ఏం పేరు ఆమె పేరు? రాహేలు. రాహేలు కోసం ఆయన ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడట? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు ఎలా అయిపోయింది తెలుసండి? ఇలా అయిపోయినట్టు ఉన్నాయట. అంటే నువ్వు ప్రేమించే వారి కోసం కష్టపడుతుంటే ఆ దినాలు ఎలా అనిపిస్తాయి? త్వరగా గతించిపోతాయి. అంతేనా? అప్పులు వాళ్ళతో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుందో తెలుసండి? నెల ఎంత లేటుగా గడిస్తే అంత బాగుంది అనిపిస్తుంటుంది. అవునా కదా? ఎందుకంటే పాపం చెప్తుంటారు మన సోదరులు కొందరు, అప్పుడే 1వ తారీఖు వస్తుంది, ఏం చేయాలి, డబ్బులు లేవు, రెంట కట్టాలి, వాడు ఊరుకురు, పరుగు పోద్ది, మాట పోద్ది. ఇంతేనా? అయ్యో నెల వచ్చేసింది, అప్పుడే వడ్డీ కట్టాలి, ఏంటి బాబు తలకాయ నొప్పి. కొందరికి ఏముండో తెలుసండి? ఏ బాధరబంది లేకుండా ఇలా ప్రేమలో పడేవారికి ఇంకా దేని మీద ధ్యాస పెట్టుకుని ఎంత త్వరగా అయిపోతే అంత బాగుంది అనిపిస్తుంటది. ఎవరికి? వాళ్ళకి టైం అలా అయిపోయిందట. 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత అండ్ క్షణమొక యుగంగా అయిపోయిందట. ఎలాగా? క్షణమొక యుగంగా. దేవుడికి అయితేనండి మనం 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఏమవుతాడ? ఒక్క దినం వల్లే గతించి నిన్నటి వల్లే ఉన్నాయట. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8 వచ్చి ఉంటుందండి. అలాగే 90వ కీర్తన కూడా ఉంటుంది. మన చదివిన కీర్తన 90వ కీర్తన 4లో కూడా ఉంటుంది. అంటే మన సంవత్సరాలు దేవుడి దృష్టికి ఎలా ఉన్నాయి? 1000 సంవత్సరాలు ఒక దినంలాగా ఉన్నాయట. అంటే ఇలా అయిపోతాయి అన్నమాట దేవుడికి. ఆ కోణంలో ఆలోచిస్తే ఈ యాకోబు గారు రాహేలు మీద ఎంత ఇష్టపడ్డాడు, ఎంత కొలి చేశాడు రాత్రి మగులు, అలా అయిపోయాట. అంటే మీరు ఆలోచించండి, రాహేలు కోసం 7 సంవత్సరాలు టైం ఇన్వెస్ట్ చేశాడు. ఎవరు? యాకోబు. పొందుకున్నాడా? మామ మోసగించాడండి. మీరు ఎవరి కోసమో ఆలోచించి టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు. నీ కొడుకు కోసం, కూతురు కోసం ఏదో సంపాదించాలి, ఇంకేదో పోగేసాలని చెప్పి ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద ప్రేమతో, వల్లమనే ప్రేమతో నీ టైం అంతా కూడా వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తూ సంపాదించి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? చివరిన హూ ఆర్ యూ, నీవెవరు అంటారంట. వాళ్ళ పనులు అలాగుంటలేదు, వాళ్ళ చేతలు అనట్లేదా? సరిగ్గా చూడరు అనమాట. అమ్మ బాబోయ్, నా జీవితకాలం అంతే మీకోసం పాటుపడ్డాను కదా, ఏటో మీరు ఇలా చేస్తున్నారు అంటారులేదా? నీ టైం ఇన్వెస్ట్ చేస్తున్నా వీళ్ళ మీద, నీ టైం ఇన్వెస్ట్ చేస్తున్నా అనవసరం వాటి మీద. చివరికి నువ్వు యాకోబులా మోసపోతావు. ఆ పెద్ద కూతుర్ని చీకట్లో పెళ్లి చేసి అంటే ఏదో కార్యక్రమం కానించేస్తారు. తెల్లవారు చూస్తే మోసపోయాను గ్రహిస్తారు. ఇదేంటి మామ ఇలా చేసావంటే, ఇంకొక 7 ఏళ్ళు చేయి అల్లుడు, నీకు ఇంకో ఏం చేస్తానా 2 అమ్మాయిని కూడా ఇచ్చేస్తాను, ఎందుకంటే పెద్ద అమ్మాయి కళ్ళు చెప్పగలరు, దాన్ని ఎవరు చేసుకుంటారు, అందుకే ఎదురీది కట్టబట్టాను అలా చేసా అంటుంది. సరే, ఇంకొక 7 ఏళ్ళు కష్టపడుతుంది. ప్రియులారా, ఈ లోకంలో భార్యను సంపాదించుకోవడం కోసం, ఈ లోకంలో భర్త కోసం, భార్య కోసం వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత కొందరు పెళ్లి చూసుకుంటూ వెయిట్ చేస్తుంటారండి మహానుభావులు కదా. వాళ్ళ కోసం అంత సమయాన్ని వెచ్చిస్తున్నారా? అంటే ఇంకే దేనికోసం జాబ్ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తుంటారే,
నీ దేవుడు నీకు ఇచ్చిన టైం అయిపోతుందని ఎరిగి ఆ దేవుడి కోసం నీ సమయాన్ని కేటాయించగలిగే మనసు ఉందా? లేకపోతే దెబ్బ అయిపోతావు, మోసపోతావు, నీ జీవితం లాస్ అయిపోతావు, తీరని ఆవేదనకి బాధలోకి వెళ్ళిపోతావు ప్రియులారా. అందుకని మన దినాలు లెక్కించడం మనకి ఏం చేయాలట? అవసరం. మన దినాలు లెక్కించడం అవసరం అండి, అవసరం ప్రియులారా. ఈ దినాలు లెక్క తెలియకపోతే పరుగువాని మీద ఏమంటాడు యోబు గ్రంథం 9:25. అక్కడి నుంచి కదండి మనం బ్యాక్ వెళ్ళాం. యోబు గ్రంథం 9:25. పరుగు మీద పోవాడి కంటే నా దినాలు త్వరగా గతించిపోతున్నాయి, క్షేమము లేక అవి గతించిపోవును. క్షేమం లేక గతించిపోతున్నాయట ప్రియులారా. కాబట్టి మన దినాలు ఎంత త్వరగా గతించిపోతున్నాయో మనం అంత త్వరగా ఏమవుతున్నాం? చావుకి, ఈ లోకానికి టాటా చెప్పడానికి అయితే దగ్గర అయిపోతున్నాం. కాబట్టి దేవుడికి సెకండ్ అయినా మీరు ఏం చేయాలి? బ్రతకడానికి ప్రయత్నించండి, దేవుడు వెతకడానికి ప్రయత్నించండి. ఎంతకాలం వెతుకుతో దరిద్రం లోకంలో ఉన్నదంతా కూడా. లోకంలో ఉన్నదంతా ఏముందండి? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటం. ఈ డాంబికాల్లో ఎంతకాలం ఉంటావయ్యా? నిజమైన దేవునితో నీ గొప్పదానాన్ని పెంచుకునే అవకాశం నీకు కలిగి ఉంది. కాబట్టి ప్రియులరా, దేవుని వెతకడానికి మనందరం ఏం చేయాలి? ప్రయాసపడండి. నిజంగా ప్రాధాన్యత మనం దేవునికి ఇస్తున్నామా లేదా? ఈరోజు నేను మీకు కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నానండి. ఏంటో ప్రశ్నలు అంటే, నిజంగా దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దేవుని కోసం మీరు ఇవ్వగలుగుతున్నారా? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2 క్వశ్చన్ ఏంటంటే, మీ సమయంలో ఎక్కువ కాలం మీ పనుల మీద ఉంటారా? దేవుని మయంపరచడానికి ఇష్టపడుతుంటారా? ఆలోచించండి. సమయాన్ని స్వధీనం చేసుకోవడంలోనే మనిషి జీవితం ఉంటుందండి. ఎవరైతే టైం పర్ఫెక్ట్గా వాడుకుంటారో లోకరీతిగా వాళ్ళు డెవలప్ అయిపోతారు. టైం ఎరగలేని వారు బుద్ధిహీనులుగా, సోమరులుగా మిగిలిపోయి లోకంలో ఫెయిల్యూరు, దేవుళ్ళు కూడా ఫెయిల్యూర్ అయిపోతారు. కాబట్టి ఈ మాట చదివిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఏది 90వ కీర్తన 10వ వచనంలో, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవం 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 వైభవం. ఈ 60-70 ఏళ్ళు చూస్తే ఎలా ఉందంటే, మీకు గడిచిన కాలాన్ని కనుక చూస్తే మీకు ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? సంతోషంగా ఉందా? ఆనందంగా ఉందా? ఎలా ఉందండి? ఆయాసమో దుఃఖం. ఇంకా ఎంతకాలం బతకాలరా బాబు అనుకుంటారు. నిజంగా దేవుడి కోసం బ్రతికేవాడైతే అనుకుంటారు, నా దేవా, నా ప్రభువా, నన్ను నీ దగ్గర తీసుకెళ్ళిపో దేవుడు అంటారు బేసిక్గా. నిజంగా దేవుడి కోసం బ్రతికి ఏం చేస్తా అంటలేదా? కానీ లోకం కోసం ఈ పడే బాధలు, ఇబ్బందులు పడడం కంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం ఉత్తమం అండి. మనకి ఈ లోకంలో కలిగే ఇబ్బందులు, కష్టాలు బట్టి దేవుడు అని తీసుకెళ్ళిపోంటారు. కానీ నిజంగా భక్తులు అయితే ఈ లోకం అంతా పాపం, జీవడంబకం, ఈ లోకంలో ఏది లేదు నెరిగి నీ దగ్గర తీసుకెళ్ళిపోయి అని దేవుని ఏం చేస్తారండి? మొరపెడుతుంటారు. మన దినాలు త్వరగా గతించిపోతున్నాయి. కాబట్టి ఎక్కడైనా దినాలను లెక్క పెట్టుకుని జ్ఞానుల వల్లే ఎలా ఉండాలంటే, జ్ఞానుల వల్లే, పరిపూర్ణుల వల్లే మీ సమయాన్ని, మీ బలాన్ని, మీ శక్తిని దేవుడి కోసం. కళ్ళు కనబడలేనప్పుడు వచ్చి దేవుని సేవ చేస్తానంటే ఉపయోగం లేదండి. ఒంట్లో బలం అయిపోయిన తర్వాత దేవుని సేవ చేస్తానంటే ఉపయోగం లేదండి. అప్పుడు నువ్వు ఎలాగ రావు అనుకోండి, వచ్చినాన్ని మేము ఎలాగ పట్టుకెళ్ళాం అనుకోండి, సేవకి తీసుకెళ్ళగలం. ఏమన్నా మీరు ఇష్టపడితే తీసుకెళ్తా, అక్కడ ఏదో పని చెప్తానండి, అది మాత్రం వాస్తవం. ముసలోళ్ళు కూడా తీసుకెళ్ళాం కదా, పండు ముసలోళ్ళు కూడా సేవలు నడిపించాం మనం, అది మ్యాటర్ కాదు. కానీ మీరు ఆ టైంలో రాగలరా? పోను కనీసం అప్పుడు ఇప్పుడే రాలేనాడు, ఇంకప్పుడే వస్తారు చెప్పండి. కనుక దినాలు లెక్క పెట్టడం అనేది, లెక్క పెట్టిన దినాల్లో దేవుని కోసం సమయాన్ని కేటాయించడం అనేది జ్ఞానవంతుల లక్షణం, పరిపూర్ణులుగా క్రీస్తులు ఎదగాలనుకునేవాడి యొక్క తత్వం. మరి మీరు ఎలా ఉన్నారు? మీరు ఇంకా ఎదగలేని స్థితినే కనబడుతుంది. మీరు ఇంకా క్రీస్తులో సంపూర్ణులు, బలవంతులు కాకుండా బలహీనులుగానే, పిల్లలుగానే మిగిలిపోయి అంటే ఈ లోకంలో మీ జీవితాన్ని ముగించుకోవాలనుకునే వారు ఉన్నారు. పెద్దవారు అయితే ఉపయోగమా, పిల్లలకు ఉంటే ఉపయోగమా? చెప్పండి. పెద్దవాళ్ళు అయితే కదా ఉపయోగం. ఎంత త్వరగా పెద్ద అయిపోతే బాగుంది అనిపించింది నా యవనకాలం ఉన్నప్పుడు అండి. పిల్లోడికి ఉన్నప్పుడు ఈ మీసాలు వస్తే బాగున్నాం, గడ్డాలు వస్తే బాగున్నాం, అందరిలాగా అందరూ కూడా ఎత్తున్నారు పిల్లోడు అని చెప్పి. పెద్దోడిని అయితే అందరినీ కొడతాను కదా అనుకునేవాడిని. ఈ పెద్దోడిని అయిన తర్వాత ఏంటి ఇంత త్వరగా పెద్ద అయిపోయింది అనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? పెద్ద అవ్వాలని కూడా అందరికీ సహజమేనండి. వాస్తవం ఏంటంటే, నువ్వు పెద్ద అవుతున్నట్టు ఏజ్ నీ మీద భయపడుతుంది, అంటే నీ టైం అయిపోతుంది, టైం దగ్గర పడుతుంది. క్రీస్తులో కూడా నీ టైం దగ్గర పడుతుంది. ఆయన దగ్గరికి సమీపించే కాలము, క్రీస్తు వచ్చే కాలము సమీపిస్తుంది. కాబట్టి
సమయాన్ని స్వాధీనం చేసుకుంటూ దేవుని కోసం బ్రతికే పిల్లలుగా ఉండండి. అంటే నేను ఇంకా విస్తరించి మాట్లాడాలనుకోవట్లేదు. కాబట్టి దేవుని కొరకు బ్రతకడం అంటే నీ టైం అంతా కూడా కేటాయించడం. ఇది క్రీస్తులో పరిపూర్ణ లక్షణం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మనం చూసాం కదా, 1-2 వచనాలు ఏమని తెలుసండి? సంపూర్ణ మగుడుకు సాగిపోదాం అంటాడండి లాస్ట్ మాట. అందులో ఆఖరి మాట సంపూర్ణ మగుడుకు సాగిపోవాలి. సంపూర్ణం అవ్వాలంటే టైమును దేవుడి కోసం ఉపయోగించుకోవాలి. యేసుక్రీస్తు చూడండి అదే చేశారు. ఆయన దినాలు లెక్క పెట్టుకున్నారు. లేండి, మనుష్య కుమారుడు మనుషులకు అప్పగించబడే సమయం వచ్చినది అంటాడు. ఇంకేమంటాడు తెలుసండి? ఇదిగో నా ప్రాణం ఈ సమయంలో వేదన పడుతుంది, ఎందుకంటే ఇంకొన్ని గంటలు ఏమవుతున్నాడు, ఆయన చనిపోవడానికి సిద్ధమవుతున్నాడు. అంటే మనుష్య కుమారుడు పట్టుకోవడానికి జనాలు వస్తే పట్టుకోలేకపోయారు, ఎందుకంటే అది ఆయన సమయం అయితే కాదు, తప్పించుకున్నాడు. ప్రియులారా, యేసు ప్రతి నిమిషాన్ని ప్రతి క్షణాన్ని ఎక్కడ ఎలా ఉండాలి ఏం చేయాలో ఎరిగి పరిపక్వత కలిగిన వాడుగా తండ్రిని తన జీవితంలో తుది శ్వాస వరకు నమ్మకంగా సేవ చేసి తన ప్రాణాన్ని అర్పించి కాలాన్ని సమయానితో పాటు తన దేహాన్ని కూడా దేవుడికి సమర్పించి దేవుడున్న మహాలోకానికి చేరుకున్నారు. ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు, మోషే గారు. మరి మీరు కూడా ప్రియులారా అలా ఉండాలని ఆశిస్తున్నాను. మీ దినాలైతే త్వరగా గతించిపోతున్నాయి. చూడండి, అప్పుడే నాకు తెలుస్తుంది మనలో అందరికీ వృద్ధాప్య ఛాయలు కనబడతలేదు. యవనస్తులుగా ఉన్న ఈ ఛాయలు ఇంకా దగ్గర పడి ఇంకా ఎక్కువైపోయి మన పరిస్థితి దిగజారక మునిపోయి దేవుని కొరకు ఇప్పుడైనా ప్రతిరోజు దేవుని సేవ చేయడానికి, దేవుని కోసం జీవించడానికి, అనుక్షణం దేవుని ప్రకటిస్తూ ఆయన కృపకు పాత్రులవుతూ ఆయన సన్నిధానంలో మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తారని ఆశిస్తున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఒకరు ప్రార్థించండి.